సార్ ప్రతిసారి ఒక పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు పద్మశ్రీ అని పద్మభూషణ్, సో కొంతమంది నేను చూస్తాను వీళ్ళు ఎవరన్నా ఉన్నారా అని. ఒక లిస్ట్లో నాకు ఒకటి లిస్ట్ ఉంటుంది. సో అందులో సముద్రకని గారు కూడా ఉంటారు. ఈ సంవత్సరం వస్తుందా, నెక్స్ట్ అట్లా కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాము. మీకు ఆ లిస్ట్లో మీ పేరు లేనప్పుడు ఏమైనా ఫీల్ అవుతారా? మనం ఇప్పుడు ఏం చేసేసాము పద్మ అంటే నేను చూసినప్పుడు చాలా తక్కువ వాళ్ళకు కూడా అది వేరే సార్. అది మన పని మనం చూస్తాము. ఇది అవార్డ్స్ అన్నీ అది వస్తుంది సార్. అది రాగానే వచ్చు. మన పని మనం 100% చేద్దాం. అది రాగానే వచ్చు. అంటే ఎప్పుడైనా అది అవార్డు కోసం మనం పని చేయలేదు సార్. ఓకే. అంటే మనకు టాలెంట్కి మనకు టాలెంట్ ఉంది అనేది ఇప్పుడు వరకు నా నమ్మలేదే. మనకేం టాలెంట్ ఉంది? మనకేం లేదు. మనం ఏదో ఒకటి చేస్తున్నాం అంతే. మనకన్నా ఇంకా ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు బయట నిలుస్తున్నారు. మనకు దొరుకుతుంది అనేది మనకు బ్లెస్సింగ్ ఉంది కాబట్టి మనం ఏదో మంచి మంచి విషయాలు చేస్తూ తిరుగుతున్నాము. అది వాటి జరుగుతుంది. మనకు అదన్నీ వస్తుంది. మన పనిని మనం సిన్సియర్గా చేస్తే ఏదో పాయింట్లో అది వచ్చి మనం చూస్తాం. కొన్ని అవార్డ్స్ చూసినప్పుడు సార్ డిజర్వ్ అని నేను ఫీల్ అవుతాను. సార్ మీరు కూడా ఫీల్ అవుతారా? Yes. Of course. What did he say? That you are deserving for award? Yes. I feel that way. Okay.